హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో బందిపోటు పెద్ద మనిషి అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నువ్వు ఇలా శ్రమపడడం చూస్తే నాకు చాలా జాలేస్తుంది. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఒక విచిత్రమైన నీతి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కోసల దేశానికి కాశీ దేశానికి మధ్య ఉండే సరిహద్దులో కొందరు దోపిడీదారులు ఉంటూ ఉండేవారు. వీరికి దొంగతనాలు అనాదిగా వస్తున్న వృత్తి. భూములు దున్నుకోవడం, ఇతర వృత్తులు చేసుకోవడం, జ్ఞానం వల్ల పొట్టపోసుకోవడం వారికి చాలా గౌరవహీనంగా కనపడేది. అందుచేత వారు చదువులు చదివేవారు కాదు, మడులు మాన్యాలు ఆశించేవారు కారు. ఈ దోపిడీదారులలో అగ్రగణ్యుడిగా చెప్పబడినవాడు దుర్ముఖుడనేవాడు. వాడికి 7 కుమారులుండేవారు. వారిలో 6 దోపిడీల్లోనే తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అతని వెంట అతని ఆఖరు కొడుకు గంగు అనేవాడు మాత్రమే ఉంటున్నాడు. నాయనా గంగు, భుజబలంపై ఆధారపడడం మనకు ఆనాదిగా వస్తున్న నీతి. కొయ్యలు చెక్కుకొని కుండలు చేసుకొని మట్టి తవ్వుకొని బతికేవాళ్ళు చాలా హీనజీవులు. నువ్వు వారిలా బతకనని నాకు మాటివ్వు అని దుర్ముఖుడు కొడుకుతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు. గంగు కూడా తండ్రికి తగ్గ కొడుకే. తండ్రి చేసే దోపిడీల్లో గంగు కూడా తోడ్పడుతూ ఉండేవాడు. దుర్ముఖుడికి ఒక చిన్న కోట లాంటి ఇల్లుంది. అది అజేయమైనది. దానికి ఒక పక్కన ఊబి భూములుండేవి, మరొక పక్క దట్టమైన అరణ్యం ఉండేది. ఆ ఊబి భూముల మధ్యగా వాళ్ళ ఇంటిని సమీపించడం కొద్దిమంది సాటి దొంగలకు తప్ప కొత్త వారికి తెలియదు. ఆ ప్రదేశంలో దుర్ముఖుడు బలమైన ఇల్లు కట్టుకొని దాని చుట్టూ కొండరాళ్లతో ప్రహరీ గోడ కట్టాడు. తన ఇంటికి లోహపు తలుపులు గల పెద్ద ద్వారం అమర్చాడు. ఇంటికి ప్రహరీ గోడకు మధ్య ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో దుర్ముఖుడి పశువులు గుర్రాలు ఉండేవి. ఇలా ఉండగా కోసలకు ముఖ్య పట్టణమైన అయోధ్యలో రాజుగారు చనిపోయారు. ఆయనకు పిల్లలు లేరు. ఆ కారణం చేత కాశీరాజే కోసల రాజ్యానికి కూడా వారసుడయ్యాడు. ఎన్నో శతాబ్దాల పాటు వేరువేరుగా ఉన్న రాజ్యాలు ఇప్పుడు ఏకఛత్రం కిందకి వచ్చాయి. కాశీరాజు సపరివారంగా అయోధ్య నగరానికి బయలుదేరి వచ్చి మహావైభవంగా రాజ్యాభిషేకం చేరుకున్నాడు. ఆ రోజే సరిహద్దు దోపిడీదారులు భారీ ఎత్తున దోపిడీలు కూడా చేశారు. అధికారులు వచ్చి రాజుగారితో, మహారాజా, కాశీ కోసల సరిహద్దుపై దోపిడీదారులు మళ్లీ విజృంభించారు అని మనవి చేసుకున్నాడు. ఇప్పుడు కాశీ కోసల దేశాల మధ్య సరిహద్దు లేదు. అది మన రాజ్యానికి నడిబొడ్డు. అక్కడ ఉండే దోపిడీదారులందరినీ నిర్మూలించండి అని రాజు తన సేనానాయకుడికి ఉత్తర్విచ్చాడు. సేనానాయకుడు 500 మంది సైనికులతో సరిహద్దుకు వెళ్ళి దోపిడీదారుల వేట ప్రారంభించాడు. కొందరు దోపిడీదారులు సేనానాయకుడి అభయం పొంది లంచాలు కూడా తీసుకొని మిగిలిన దోపిడీదారులను వెతికి పట్టుకోవడానికి బాగా సహాయపడ్డారు. తమకు దొరికిన ప్రతి దోపిడీదారును సేనానాయకుడు అప్పటికప్పుడే తల తీయించేశాడు. ఈ వార్త దుర్ముఖుడికి తెలిసింది. అతడు తన కొడుకుతో, నాయనా గంగు, ప్రపంచం తారుమారు కాబోతుంది. ఇక ధర్మం అనేది ఉండదు. పరాక్రమవంతులు భుజబలంతో బతికే రోజులు పోయి శాసనాలకు లోబడి బతికే రోజులు వస్తున్నాయి. బలపరాక్రమాల స్థానంలో పెత్తనం అధికారం చెలాయించబోతోంది. నువ్వు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అయినా పౌరుషంగానే బతుకుతానని మాటివ్వు అన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు డాబా మీద కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో కొంతమంది మనుషులు గుర్రాలెక్కి తమ వైపుకు రావడం దూరంగా కనిపించింది. నాన్న, మన ఇంటిపైకి సైనికులు వస్తున్నారు అన్నాడు గంగు. ఊబి మధ్యగా ఎలా వస్తారా? ఒకరిద్దరు మనుషులే దారి తెలియకపోతే రాలేరే, ఇక సైన్యం ఎలా రాగలదు? నువ్వేమీ భయపడకు అన్నాడు దుర్ముఖుడు. కాదు నాన్న, వారికెవరో దారి చూపిస్తున్నారు. ముందుగా గుర్రం మీద వచ్చేవాడికి దారి బాగా తెలుసు. తాను ఫలానా అని తెలియకుండా ఉండడానికి ముసుగు వేసుకున్నాడు చూడండి అన్నాడు గంగు. నీచులెవరో నయవంచన చేశారు. నాయనా, నా బాణాలు విల్లు అందుకో అన్నాడు దుర్ముఖుడు. సైనికులు సేనానాయకుడు దుర్ముఖుడి ఇంటిని చుట్టుముట్టారు. అయ్యా పేదవాణ్ణి, ఇంతమంది అతిథులు వస్తే నేనేం కావాలి? మీ గుర్రాలకు దాణా కూడా నేను పెట్టలేనే అన్నాడు దుర్ముఖుడు సేనానాయకుడితో. బందిపోటు నాయకుడు దుర్ముఖుడు నువ్వే అయితే నువ్వు వెంటనే మాకు బందీ అయిపో, లేకపోతే నిన్ను, నీ ఇంటిని, నీ వాళ్లను సర్వనాశనం చేస్తాం
అన్నాడు సేనానాయకుడు. దుర్ముఖుడు సేనానాయకుడితో, అయ్యా, నేను దొంగను కాదు. నేను చాటుమాటుగా ఏ పని చేయలేదు. పేదల కడుపు కొట్టలేదు. చేతనైనప్పుడల్లా వారిని ఆదుకున్నాను. అనాథ స్త్రీలను, శిశువులను ఏనాడు హింసించలేదు. నన్ను మీరెందుకు లొంగిపోమ్మంటున్నారో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు. సేనానాయకుడు ఈ మాటలు వినిపించుకోకుండా ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ బద్దలు కొట్టమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు. అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది. కొద్దిసేపట్లో చీకటి పడబోతోంది. సైనికులు గోడ ఒక భాగం పడగొట్టే సమయానికి గంగు ఇంటిపై నుంచి పశువుల మధ్యకు చెత్తకట్టలు అంటించి పడేశాడు. ఆ మంటలకు బెదిరి పశువులన్నీ సైనికుల మీదకు పరిగెత్తి కలవరం కలిగించాయి. ఈ సమయంలో దుర్ముఖుడు గంగుతో సహా కిందకి దిగి వచ్చాడు. తన భార్యకు, కొడుక్కు వీడ్కోలు చెప్పాడు. మీరు మానుషంగా మాత్రం బతకండి. నేను సాధ్యమైనంత వరకు ప్రాణాలతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. బతికి బయటపడ్డానంటే మళ్ళీ మనం ఎప్పటికైనా కలుసుకుంటాం. లేకపోతే ఇదే ఆఖరి చూపు అంటూ దుర్ముఖుడు ప్రఖ్యాతమైన తన గండ్రగొడ్డలి తీసుకుని గంగుతో, నాయన, చప్పుడు కాకుండా తలుపు తెరువు, నేను బయటికి పోతాను అన్నాడు. ఇంటి బయట చేరిన సైనికులు, బయటికి వస్తారా, కొంపకి నిప్పండించమా అని కేకలు వేస్తూ ఉన్న సమయంలో హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. గండ్రగొడ్డలిని గుండ్రంగా తిప్పుతూ శరవేగంతో దుర్ముఖుడు సైనికుల మధ్యగా దూసుకు వచ్చాడు. అతన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. పైపెచ్చు అతని గండ్రగొడ్డలి అడ్డం వచ్చిన వారిని ఊచకోత కోసింది. సైనికులను దాటాక దుర్ముఖుడు ఊబికి అడ్డం పడి అరణ్యం కేసి పరిగెత్తాడు. కొందరు అశ్వసైనికులు అతన్ని చీకటిలో వెంబడించారు. వారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. అందరూ ఊబిలో దిగబడిపోయారు. దుర్ముఖుడు మాత్రం సురక్షితంగా తప్పించుకు పారిపోయాడు. ఈ లోపల సైనికులు దుర్ముఖుడి ఇంట్లో జొరపడ్డారు. లోపల గాఢాంధకారంగా ఉంది. సైనికులకు ఊబి మధ్యగా దారి చూపిన ముసుగు మనిషి ఎక్కడి నుంచో ఒక దివిటీ తెచ్చాడు. తలుపు పక్కన నిలబడి చూస్తున్న గంగుకు మండిపోయింది. వాడు తలుపు వెనక నుంచి తన గండ్రగొడ్డలి తీసి ఆ ముసుగు మనిషి చేతి మీద ఒక్క వేటేశాడు. ఆ దెబ్బకు దివిటీ కిందపడి ఆరిపోవడమే కాకుండా ముసుగు మనిషి చేతి వేళ్ళు 3 తెగిపోయాయి. చివరికి సైనికులు దుర్ముఖుడి భార్యను, కొడుకును ఖైదీలుగా పట్టుకొని దుర్ముఖుడి ఇంటికి నిప్పు పెట్టి కాల్చేసి అయోధ్యకు తిరిగి వచ్చారు. అక్కడ న్యాయస్థానంలో దుర్ముఖుడి భార్యకు కానీ గంగుకు కానీ ఎటువంటి శిక్ష పడలేదు. డేగ ఎగిరిపోయాక ఈ పిచ్చుకలను ఎందుకు పట్టుకొచ్చినట్టు అన్నాడు న్యాయాధికారి. నా భర్తను పొట్టన పెట్టుకున్నారు, నా కొంపకి చిచ్చు పెట్టారు, ఇప్పుడు మేము ఎక్కడికి పోయేట్టు అని దుర్ముఖుడి భార్య ఏడ్చింది. నేను మళ్ళీ ఇల్లు కడతాను రా అమ్మ అంటూ గంగు తన తల్లిని తీసుకొని తన ఇల్లున్న చోటికి వచ్చాడు. అక్కడ తల్లి కొడుకులిద్దరూ ఒక కుటీరం కట్టుకున్నారు. కానీ తినడానికి తిండి లేదు. కుందేళ్ల వంటి చిన్న చిన్న జంతువులను గంగు వేటాడి తెచ్చాడు. తర్వాత 2-3 రోజులకు గంగు తల్లి మంచాన పడి వారం రోజులకల్లా మరణించింది. గంగు పూర్తిగా దిక్కులేని వాడైపోయాడు. వాడు తన తల్లిని ఇంటికి సమీపంలోనే పాతిపెట్టాడు. గంగు పరిస్థితి అందరికీ తెలిసింది. ఆ సమీపంలోనే నివసిస్తున్న ఒక సంపన్నుడు గంగు పైన జాలిపడి తనకు పశువుల కాపరిగా ఉద్యోగం ఇచ్చాడు. గంగు జీవితం పూర్తిగా మారిపోయింది. దాంతోపాటు వాడి మనస్తత్వం కూడా మారిపోయింది. కానీ అప్పుడప్పుడు శత్రువు పైన పగ తీర్చుకోవాలన్న ఉద్రేకం కలుగుతూ ఉండేది. ఆనాడు సైనికులను ఇంటికి తీసుకువచ్చిన ముసుగు మనిషి ఎవరో గంగుకు ఇప్పుడు తెలుసు. వాడి పేరు రుద్రుడు. వాడి ఇల్లు దుర్ముఖుడి ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది. వాడి కుడి చేతికి 2 వేళ్లే ఉన్నాయి. ఆ రుద్రుణ్ణి చూసినప్పుడల్లా గంగు రక్తం ఉడికిపోయేది. కానీ గంగు తొందరపడి ఏమీ చేయలేదు. చాలా ఏళ్లు గడిచిపోయాయి. గంగు 25 ఏళ్ల వయసులో ఉండగా ఏదో ఉత్సవం వచ్చింది. యువకులు వినోదపు పోటీలో మల్లయుద్ధాలు చేశారు. గంగు, రుద్రుడు మల్లయుద్ధం చేయవలసి వచ్చింది. గంగు కింద, తాను మీద ఉన్న సమయంలో రుద్రుడు ఎక్కడి నుంచో కత్తి తీసి గంగు డొక్కలో పొడిచాడు. మళ్ళీ పొడవడానికి చెయ్యెత్తినప్పుడు గంగు వాడి చెయ్యి పట్టుకొని కత్తి లాగేసి రుద్రుడి రొమ్ములో పొడిచాడు. మరుక్షణం గంగు హడలిపోయాడు. ఈ తప్పు చేసినందుకు నలుగురు చేరి తనను హతమార్చేస్తారని రూఢి చేసుకుని వాడు అక్కడి నుంచి కాలిబలం కొద్దీ అడవిలోకి పరిగెత్తిపోయాడు. వాడు రాత్రింబగళ్ళు ఆగకుండా ప్రయాణం చేసి కొంతకాలానికి ఒక దూరదేశం చేరుకొని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రోజే అక్కడికి ఒక మిసలి బిచ్చగాడు కూడా వచ్చాడు. ఆ బిచ్చగాడు తనని పరీక్షగా చూస్తూ ఉండడం చూసి గంగు చికాకు పడ్డాడు.
మర్నాడు గంగు ప్రయాణమవుతూ ఉండగా ఆ బిచ్చగాడు వెంట నడవసాగాడు. ఎవరు నువ్వు, నాతో ఏం పని అని గంగు ఆ బిచ్చగాడిని అడిగాడు. నువ్వు దక్షిణ దేశం పోతున్నట్టున్నావు, నేను అటే పోతున్నాను. మనిషికి మనిషి తోడు కదా. ఇంతకీ బాబు నీ పేరేంటో తెలుసుకోవచ్చా అన్నాడు బిచ్చగాడు. నా పేరు గంగు అన్నాడు గంగు. మీ నాన్న పేరు అని బిచ్చగాడు మళ్ళీ అడిగాడు. గంగు సమాధానం చెప్పిన మీదట ఆ బిచ్చగాడు వాణ్ణి కౌగిలించుకొని, నేను నీ తండ్రినేరా నాయన, మీ అమ్మ కులాసాగా ఉందా, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని అడిగాడు. గంగు తండ్రికి తన సమాచారం అంతా వివరించి చెప్పాడు. ఈ మాత్రానికే పారిపోతున్నావా నాయనా, అక్కర్లేదు. మన దగ్గర ఏ అన్యాయాలనైనా సరిచేయగల బంగారం ఉంది. నేను నానా దేశాలు తిరిగి సైనికుడిగా పనిచేసి చాలా సంపాదించి కూడబెట్టాను. దగ్గర చాలా డబ్బుందని ఎవరూ అనుకోకుండా ఈ బిచ్చగాడి వేషం వేశాను. ఇంటికి పోదాం పద అన్నాడు దుర్ముఖుడు. అంతా దుర్ముఖుడు చెప్పినట్టే జరిగింది. గంగు పొడిచిన పోటుకు రుద్రుడు చావలేదు. అధికారులు కొద్ది బంగారు కాసులు లంచం పుచ్చుకొని రుద్రుడు గంగుపై చేసిన ఫిర్యాదుకు సాక్ష్యాధారం లేదు పొమ్మన్నారు. దుర్ముఖుడు చాలా ధనంతో తిరిగి వచ్చాడని తెలిసి గొప్ప గొప్ప వాళ్ళు కూడా అతనితో స్నేహం చేశారు. గంగును పశువుల కాపరిగా పెట్టుకున్న ధనికుడే వాడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం. తన దృష్టిలో ఉత్తమ మానవుడిగా జీవిస్తున్నాననుకున్నప్పుడు అధికారులు దుర్ముఖుణ్ణి ఎందుకు నేరస్తుడిగా చూశారు? అతను తర్వాత డబ్బు సంపాదించి న్యాయం కళ్ళు కూడా కప్పగలిగితే అతన్ని ఎందుకు లోకం పెద్ద మనిషిగా భావించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. ఒక మనిషి తాను నీతిగా ప్రవర్తిస్తున్నానని అనుకునడం వల్ల ఏం ఉపయోగం లేదు. సంఘనీతిలో మార్పులు జరిగినప్పుడు మనుషులు కూడా దానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి. దొంగగా ఉన్నప్పుడు దుర్ముఖుడు తన తాత ముత్తాతల నాటి సంఘనీతిని మాత్రమే పాటించాడు. ధనంతో తిరిగి వచ్చాక ఈనాడు అమల్లో ఉన్న సంఘనీతిని పాటించాడు. అందుచేతనే ఒకనాటి దొంగ ఇప్పుడు పెద్ద మనిషి అయ్యాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.